మీద కూడా చాలా వరకు టెంపుల్స్ ఉన్నాయి. ఇక చాలా పోచమ్మ దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఇక్కడ మీద అయితే ఉన్నాయి. ఇంకా మనం వెళ్దాం రండి లోపలికైతే. చూడండి మొత్తం కూడా అడవి, మొత్తం కూడా ఇది ఒక అడవి ప్రాంతము. ఎలాంటి సౌకర్యాలు కూడా అంటే కనీసం మీదికి వెళ్ళేందుకు కూడా రహదారి సౌకర్యం అనేది కూడా సరిగ్గా ఉండదు. ముందుకు వెళ్ళిన కొద్ది ఇంకా అద్భుతమైనటువంటి దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఎన్నో జీవరాశులకు ఇక్కడ ఇది ఒక నిలయంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్యలోకి వెళ్ళి కూడా రహదారి ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి ఎట్లా వస్తున్నారో. చాలామంది జనాలు అయితే వస్తున్నారు, చాలామంది అయితే ఇక్కడికి రావడానికి కూడా చాలామంది ఆసక్తిగా ఉన్నారు. మీరు విజువల్స్ చూసేది ఆ కొండపై నుంచి వచ్చేటటువంటి ఒక సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక జలపాతం. అంటే దేవుడు అంటే అక్కడ ఉన్నటువంటి కాలభైరవుని అంటే మీది నుంచి ఇంకా కొండ పై భాగం నుండి వర్షపు నీరు ఎంత అద్భుతంగా ఈ యొక్క జలపాతం అనేది వస్తుందో చూడండి. అంటే వాటర్ కూడా ఎంతో స్వచ్ఛంగా అద్భుతంగా ఉన్నటువంటి దాదాపుగా ఒక గంట ప్రయాణించిన తర్వాత ఇక్కడికైతే మనము చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఇదివరకు ఇట్లా లేదు, అంటే ఇదివరకు కూడా మొత్తం ఇక్కడ చెట్లు పుట్టలతో ఉండేది. కానీ ఇక్కడ ఇప్పుడు అందరూ ఒక సంకల్పంతో ఇక్కడ ఒక గుడి కట్టాలనే సంకల్పంతో కూడా ఇక్కడ అందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి